తిట్టు మాటలు. ఒక ఎద్దు, దున్నపోతు, గాడిద ఒక పచ్చిక బయలులో కలుసుకుని లోకాభిరామాయణం మాట్లాడుకోసాగాయి. నేను బలంగల జంతువును. నా మూలంగా మనుషులు పాడి పంట అనుభవిస్తారు. నన్ను రైతులు ప్రాణంగా చూసుకుంటారు. నేను లేకపోతే ప్రపంచమే లేదు. అయినా బుద్ధి లేని లోకులు నా పేరు తిట్టుమాటగా ఉపయోగిస్తున్నారు. మనుషులు ఒకరినొకరు నా పేరుతో తిట్టుకుంటే నాకు చెడ్డ కోపం వస్తోంది. ఎన్నాళ్ళు సహించి ఊరుకునేది అన్నది ఎద్దు. నేను మాత్రమే. నేను బండ చాకిరీ చేస్తాను, సాధువును. నాతో ఒక్క పేచీ లేదు. నేను పేద రైతు పెన్నిధిని. చచ్చినా కూడా నన్ను కాళ్లకు తొడుక్కుని తిరుగుతారు. ఎవరికి ఏ అపకారమో చెయ్యని నా పేరు తిట్టుమాట కింద మనుషులు వాడుతూ ఉంటే నాకెట్లా ఉంటుంది చెప్పండి అన్నది దున్నపోతు. ఓర్పుకు నన్నే చెప్పాలి. ఎంత బరువైనా మోస్తాను. కానీ యజమానికి నా భారం ఏమీ లేదు. ఊరంతా తిరిగి ఎక్కడ తిండి దొరికితే అక్కడ తింటాను. వాన కురిస్తే ఏ చూరు దొరికితే ఆ చూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏ చెట్టు నీడనో ఉంటాను. నా నుంచి యజమానికి ఏ ఇబ్బంది లేదు. అలాంటి నా పేరును మనుషులు మరీ నీచంగా ఉపయోగిస్తున్నారు. నేనెవరితో మొరపెట్టుకునేది అన్నది గాడిద. మనం ఈ అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోరాదు. ఏదో ఒకటి చేసి తీరాలి అన్నది దున్నపోతు. ఎద్దు, గాడిద తలలు ఊపాయి. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ అన్యాయాన్ని ఆపించాలి అన్నది దున్నపోతు. మూడు కలిసి ప్రయాణమై బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాయి. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు బ్రహ్మ. బ్రహ్మదేవా, మాకు మనుషులు తీరని అన్యాయం చేస్తున్నారు. మా గొప్ప మేమే చెప్పుకోకూడదు గాని మేము అనామకులం కాము. శివుని వాహనమైన నందీశ్వరుడు నా సంతతివాడు. యముడి వాహనం దున్నపోతు. ఇక గాడిద సంగతి వేరే చెప్పనవసరం లేదు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నది ఎద్దు. మీ పూర్వీకులు గొప్పవారే, నేనెరగనా? ఎంతకు మీకు మనుషులు చేస్తున్న అన్యాయం ఏమిటో నాకు తెలియటం లేదు. వాళ్ళు మీకేం బాధ కలిగిస్తున్నారు అని అడిగాడు బ్రహ్మదేవుడు. మా పవిత్రమైన పేర్లను మనుషులు తిట్లుగా వాడుతున్నారు అన్నది ఎద్దు. మనుషులు చేసే ఈ అన్యాయాన్ని మీరు అరికట్టాలి అన్నది దున్నపోతు. మనుషులు మమ్మల్ని గౌరవంగా చూసేటట్టు చెయ్యాలి అన్నది గాడిద. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇది మనుషుల తప్పు కాదు. మీ బుద్ధులను బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. మీ ప్రవర్తనలు మార్చుకోండి, వెళ్ళిరండి అన్నాడు. మూడు జంతువులు ఇంటి దారి పట్టాయి. ఈ దున్నపోతుకు మనుషులంటే పక్షపాతం అన్నది గాడిద. మనం చెప్పేది వినిపించుకోకుండా ఇంకేదో చెబుతాడు, ఒట్టి ఎద్దు అన్నది దున్నపోతు. అసలు ఈ గాడిద దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటమే పొరపాటు అన్నది ఎద్దు. కథ సమాప్తం. నీతి గల సామంతు. పూర్వం అయోధ్యను సర్వజితుడనే రాజు పాలించాడు. ఆయన పరిపాలనలో ధర్మం 4 పాదాల నడిచింది. ప్రజలు సుఖించారు. అయితే సర్వజితుడికి నడి వయసులోనే రాజభోగాలపై వైరాగ్యం కలిగింది. ఆయన తన పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి అడవులలో ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. 2 ఏళ్లు గడిచాయి. ఒకనాడు సర్వజితుడు తన ఆశ్రమం నుంచి చాలా దూరం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో పెద్ద తుఫాను ప్రారంభమయ్యింది. పట్టపగలే అరణ్యమంతా చీకటైపోయింది. ఆ చీకటిలో ఆయన దారి తప్పి చాలాసేపు తిరిగి చివరకు ఒక పర్ణశాల వద్దకు చేరి తలుపు తట్టాడు. ఆ పర్ణశాలలో సుమంతుడనే ఆయన భార్య ఉంటున్నారు. సుమంతుడు తలుపు తెరిచి సర్వజితును లోపలికి ఆహ్వానించాడు. అతిథికి కట్టుకోవడానికి పొడి బట్టలిచ్చాడు. సర్వజితు వాటిని ధరించి, ఆకలి దహించకపోతున్నది, ఉదయం నుంచి భోజనం లేదు, ఇంత వేడి గంజి అయినా కాచిపోయండి అని అడిగాడు. క్షణంలో వంట చేస్తాను, విశ్రాంతి తీసుకోండి అని సుమంతుడి భార్య భర్త చెవిలో ఏదో చెప్పింది. సుమంతుడు పక్క గదిలోకి వెళ్ళాడు. అతను ఏవో కర్రలు విరుస్తున్న చప్పుడు సర్వజితుకు వినిపించింది. మరి కాసేపటికి సుమంతుడు కొన్ని కర్రలు తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ తన భార్య పొయ్యి రాజేసి వంట ప్రారంభించింది. పొయ్యి మండనారంభించగానే సర్వజితుకు గంధం పుల్లలు కాలే వాసన వచ్చింది. చలి కాచుకునే మిష మీద ఆయన పొయ్యి వద్దకు వచ్చి కూర్చున్నాడు. సుమంతుడి భార్య గంధం చెక్కలతో వంట చేస్తూ ఉండటం ఆయనకు కనిపించింది. వీళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వారై ఉండాలి.
కనుకనే వీరి వద్ద గంధపు చెక్కతో చేసిన వస్తువులున్నాయి. కానీ వీరు వంట చెరుకు కూడా లేని భేద స్థితిలో ఎక్కడ ఎందుకు కాపురం చేస్తున్నారో అని సర్వజిత్ ఆశ్చర్యపడ్డాడు. కొద్దిసేపట్లోనే సుమంతుడి భార్య వంట చేసి అతిథికి భర్తకు వడ్డించింది. నాయనా, నీవు నీ భార్య గొప్ప వంశంలో పుట్టినవారుగా కనిపిస్తున్నారు. మీరీ అరణ్యంలో వనవాసం చెయ్యటానికి కారణమేమిటి అని అడిగాడు సర్వజిత్. సుమంతుడు నిట్టూర్చి, స్వామి, సంపదలు శాశ్వతం కావు. కొద్ది కాలం కిందట నేను సామంతును. శత్రువులు రాజాశ్రయం సంపాదించి నన్ను పదభ్రష్టుణ్ణి చేశారు. కాని నాకేమి తక్కువయ్యింది? నా భార్య పెన్నిధి వంటిది. మాకీ అరణ్యం కావలసినంత ఆహారం ఇస్తోంది. ఎక్కడ ఉన్నా దేశం కొరకు ప్రాణాలు అర్పించగలను. నేను ఎప్పటికీ సామంతునే అన్నాడు. రాజు వద్దకు వెళ్లి న్యాయం కోరకపోయావా అని అడిగాడు సర్వజిత్. న్యాయం చేయగల ప్రభువు వానప్రస్థం వెళ్ళిపోయాడు. ఆయనతోనే న్యాయం కూడా అడవుల పాలయ్యింది అన్నాడు సుమంతుడు. సర్వజిత్ ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లవారుజామున సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్ది కాలం గడిచింది. సామంతులందరూ అయోధ్యకు వెంటనే చేరవలసిందని రాజ్యమంతటా దండోరా వేశారు. ఎక్కడెక్కడో ఉండే సామంతులందరూ పల్లకీలెక్కి, ఏనుగులెక్కి, గుర్రాలెక్కి తమ తమ నౌకర్లతో అయోధ్య చేరారు. ఇలా చేరిన సామంతులలో ఒకరు చూసేవారికి హాస్యాస్పదంగా కనిపించారు. అతను చినిగిపోయిన చేనాంబరాలతో చేతిలో పాత కత్తి పట్టుకుని కాలినడకను అయోధ్య చేరాడు. అతనే సుమంతుడు. రాజభటులు సామంతుల విడిదికి వచ్చి సుమంతుడిని వెతికి పట్టుకుని ప్రభువుగారు రమ్మంటున్నారు అని చెప్పారు. సుమంతుడు వారితో రాజు వద్దకు వెళ్ళాడు. నిండు సభలో సింహాసనం మీద ఉన్న సర్వజిత్తును చూసి సుమంతుడు నివ్వెరపోయాడు. కానీ తన పర్ణశాలకు వచ్చిన వ్యక్తి ఆయనే అని అతను తెలుసుకోలేకపోయాడు. అందరు సామంతులు తమ హోదాకు తగిన విధంగా వస్తే నీవు ఈ వేషంలో రావటానికి కారణమేమిటి అని సర్వజిత్ అడిగాడు. క్షమించండి మహాప్రభు, నేను సామంతునే గాని సంపన్నుణ్ణి కాను. దేశానికి సేవ చేయి వచ్చాను కానీ నా హోదా ప్రకటించుకోవటానికి రాలేదు అన్నాడు సుమంతుడు. సర్వజిత్ ఆ జవాబుకు చాలా సంతోషించాడు. ఆయన అప్పటికప్పుడే సుమంతుడికి జరిగిన అన్యాయాన్ని సరిచేసి అతనికి కొన్ని కొత్త గ్రామాలు కూడా ఇచ్చాడు. ఆ రోజు నీ పర్ణశాలకు వచ్చి నీ వృత్తాంతం విన్న మీదట నా ధర్మం నేను త్యజించానని తెలుసుకున్నాను. వెంటనే తిరిగి వచ్చి అసమర్థుడైన నా పెద్ద కుమారుణ్ణి సింహాసనం మీది నుంచి తొలగించాను. నా తరువాత నా రెండో కుమారుడికి పట్టం కడతాను. వాడికి ధర్మ పరిపాలన గురించి నీవే స్వయంగా బోధించు అని సర్వజిత్ సుమంతుడిని కోరాడు. సుమంతుడు తన భార్యతో సహా అయోధ్యలోనే ఉంటూ సర్వజిత్ రెండవ కుమారుడికి రాజధర్మాలు నేర్పాడు. కథ సమాప్తం. నిర్విచారుడు. పూర్వం ఒక రాజుండేవాడు. ఆయనకు సమస్త భోగభాగ్యాలు ఉండేవి. దేశము సుభిక్షంగా ఉంది. ప్రజలలో అశాంతి ఏమాత్రం లేదు. అయినా తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది. నాకన్నా సుఖంగా ఉన్నవారెవరైనా దేశంలో ఉన్నారా అని రాజు తన మంత్రులను సామంతులను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు. మహాప్రభో, అది అసంభవం. ఈ రాజ్యంలోనే కాదు, భూమండలంలో ఎక్కడ తమకంటే సుఖి అయిన వాడు ఉండేటందుకు ఎంత మాత్రం వీలు లేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు. రాజుకి సమాధానం తృప్తి కలిగించేది కాదు. ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపాన గల ఒక పల్లెలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో నుంచి ఏకతార మీటిన చప్పుడు, ఆ వెంటనే శ్రావ్యమైన పాట వినిపించాయి. ఆ పాట పాడే మనిషి పేదవాడే కావచ్చు, కానీ వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనపడుతున్నాడు. నేనలా నిశ్చింతగా పాడుకోలేను అనుకుని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు. గుడిసెలో చిన్న గుడ్డి దీపం వెలుగుతూ ఉంది. రాజు ఈడువాడే ఒకడు చాప మీద కూర్చుని ఏకతార మీటుతూ మహదానందంగా గొంతెత్తి పాడుతున్నాడు. అతను మారువేషంలో ఉన్న రాజును చూడగానే, రా అన్నా, లోపలికి వచ్చి కూర్చో అని ఆహ్వానించాడు. రాజు లోపలికి వెళ్ళి కూర్చుని, చాలా ఆనందంలో ఉన్నట్టున్నావు, నీకేమీ విచారం లేదా? జీవితం ఎలా గడుస్తున్నది అని అడిగాడు. నాకు ఏ చీకు చింత లేదు. రోజు ఉదయమే లేచి నగరంలోకి వెళతాను. వీధి వీధి తిరుగుతాను. గిన్నెలకు మాట్లు వేస్తాను, కళాయి చేస్తాను. 4 డబ్బులు సంపాదించుకుంటాను. నాకు కావలసిన కూర నార కొనుక్కుంటాను.
ఇంటికి వచ్చి వంట చేసుకుని తిని నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా పాడుకుంటాను. నేనెవరినీ పోషించను, నన్నెవరూ పోషించనవసరం లేదు. డబ్బు దాచాలనే చింత కూడా లేదు. ఎందుకు విచారం అని అడిగాడు పాటగాడు. రాజు అక్కడ మరి కాసేపు కూర్చుని తన దారిన తాను వచ్చేశాడు. మర్నాటి నుంచి గిన్నెల మరమ్మత్తు, కళాయి మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని, వీధుల వెంట వచ్చే వారి చేత చేయించుకోరాదని ఆయన శాసించాడు. ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్మిడి కూడా దొరకలేదు. అతను వీధి వెంబడి ఆలోచిస్తూ పోతూ ఉండగా ఒక ఇంటి ముందు కట్టెలు పేళ్లు వేస్తూ ఒక పెద్ద మనిషి కనిపించాడు. పాటగాడు ఆయనతో, అయ్యా, మీకెందుకు వచ్చిన శ్రమ ఇది? నేను కట్టెలు పేళ్లు వేసి పెడతాను. నా కష్టానికి తగిన విధంగా కూలి డబ్బులు ఇప్పించండి అన్నాడు. కూలివాడు దొరక్కనే చేయి చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలి ఇచ్చాడు. అది మొదలు పాటగాడు రోజు నగరానికి వచ్చి ఇల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టిపెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకుని భోజనం చేసి నిశ్చింతగా ఏకతార మీద పాడుకుంటూ రోజులు గడపసాగాడు. అతని స్థితి ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసుకోవటానికే మారువేషంలో ఒకనాటి సాయంకాలం రాజు అతని గుడిసె వైపు వెళ్ళాడు. మామూలుకు భిన్నం ఏమాత్రమూ లేకుండా పాట వినిపిస్తోంది. రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. ఆ పాటగాడి నిర్విచారానికి కాయకష్టం చెయ్యటమే అయి ఉంటుందనుకుని అవునో కాదో తెలుసుకోవటానికి ఒక ఉపాయం చేశాడు. మర్నాడు ఉదయమే రాజభటులు పాటగాడి గుడిసె వద్దకు వెళ్ళి తలారి పిలుస్తున్నాడని చెప్పారు. మారు మాట్లాడకుండా పాటగాడు రాజభటుల వెంట తలారి వద్దకు వెళ్ళాడు. నిన్ను రాజభటుడిగా నియమించమని దివాణా నుంచి ఉత్తర్వు వచ్చింది కనుక నీవు వెంటనే దివాణానికి వెళ్ళి పనిలో ప్రవేశించు అని చెప్పాడు తలారి. పాటగాడు దివాణానికి వెళ్ళి తనకి ఉద్యోగం అవసరం లేదని, తనకు బాగానే జరిగిపోతున్నదని విన్నవించుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. అతను ఎంత మొరపెట్టుకున్నా వెనక అతనికి రాజభటుడి దుస్తులు, తలపాగా, కత్తి ఇచ్చారు. ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి నెల జీతమే గాని రోజు కూలి లేదు. ఏమి చేయడానికి పాలుపోక అతను ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి తన కత్తి కుదువ పెట్టి రోజు తనకు కావలసిన డబ్బులు వర్తకుడిచ్చేటట్టు తన నెల జీతంతో బాకీ తీర్చివేస్తూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కత్తి లేని వర తెలిసిపోతుంది. అందుకని ఒక ఉపాయం ఆలోచించాడు. వడ్రంగి వద్దకు పోయి ఒక కొయ్య కత్తి చేయించి దానిని వరలో పెట్టుకుని మామూలుగా తిరగసాగాడు. కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి అతని గుడిసెకేసి వెళ్ళాడు. గుడిసెలో నుంచి ఇంకా పాట వినిపిస్తూనే ఉంది. వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు. నేను ప్రజలను దండిస్తుంటాను గనుక నా మనసుకు సుఖం లేకుండా ఉందేమో. వీడి చేత కూడా ఎవరినైనా దండింపజేస్తాను అనుకున్నాడు రాజు. మర్నాడు పాటగాడిని వధ్యశిల వద్దకు వెళ్ళమని ఆజ్ఞ అయ్యింది. అతను అక్కడికి వెళ్లేసరికి శిల వద్ద ఒక బందీ ఉన్నాడు. పక్కన తలారి ఉన్నాడు. ఆ బందీకి శిరశ్ఛేదం చేస్తే చూడటానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుమికూడి ఉన్నారు. ఈ బందీకి రాజుగారు మరణదండన విధించారు. నీ కత్తితో వీడి మెడ నరికెయ్యి అని పాటగాడిని తలారి ఆజ్ఞాపించాడు. పాటగాడికి పెద్ద సమస్య పట్టుకున్నది. కొయ్య కత్తితో మనిషి తల ఎలా నరకడం? బాబు, ఈ మనిషి ఏమి దోషం చేశాడో నాకు తెలియదు. ఈ పని నాకెందుకు పెడతారు? మరెవరినైనా నియమించండి అని అతను తలారిని వేడుకున్నాడు. వాడి దోషంతో నీకేం పని? నీవు వాడి తల నరకాలని రాజుగారి ఉత్తర్వు. తల నరకటం నీ విధి అన్నాడు తలారి చాలా కఠినంగా. ఇక తప్పించుకునే మార్గం లేదు. పాటగాడు కళ్ళు మూసుకుని తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి, పరాత్పరా, నేనొక ఘోర కార్యం చేయబోతున్నాను. ఈ బందీ నిర్దోషి అయిన పక్షంలో నా కత్తిని కొయ్య కత్తిగా మార్చివేసి నన్ను పాపం నుంచి తప్పించు అని అందరికీ వినపడేలాగు ప్రార్థన చేశాడు. తర్వాత ప్రజలందరూ చూస్తూ ఉండగా వర నుండి సర్రున కత్తి పైకి దూశాడు. పాటగాడు పైకి దూసిన కత్తి కొయ్య కత్తి కావటం చూసి క్షణంసేపు ప్రజలు నిశ్చేష్టితులై నిలబడిపోయారు. ఆ తర్వాత ఆ బందీ నిర్దోషి, వాణ్ణి వదలాలి అని జనంలో నుంచి కేకలు వెలువడ్డాయి. తలారి కూడా తెల్లబోయి చూస్తున్నాడు. ఈ లోపల జనం తోసుకుని ముందుకు వచ్చారు. వాళ్లలో కొందరు భక్తితో పాటగాడి కాళ్లపై పడి, ఆహా, ధర్మస్వరూపుడు, మహాపురుషుడు అన్నారు. మరికొందరు పరిగెత్తుకు వెళ్లి బందీ చేతికట్లు విడగొట్టారు.
బందీ నిర్దోషి అని, రాజభటుడు మహాత్ముడని నగరమంతా కార్చిచ్చులాగా పాకిపోయింది. తలారి అసహాయుడై రాజు వద్దకు పోయి జరిగినదంతా విన్నవించుకున్నాడు. రాజుకు ఆశ్చర్యము అనుమానము కలిగాయి. ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించి జరిగినదంతా దాచకుండా చెప్పమన్నాడు. పాటగాడు తన కత్తిని కుదువబెట్టిన వృత్తాంతం దాచకుండా చెప్పాడు. రాజు అతనికి కొంత ధనమిచ్చి, నిన్ను మేము ఇక బాధించబోము, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని పాటగాడిని పంపేశాడు. ఇక ఆనాటి నుంచి తన మానాన తాను బతకగోరేవాడికి విచారం ఉండదని రాజు తెలుసుకున్నాడు. కథ సమాప్తం. పిరికి యువరాజు. చాలా కాలం కిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతను అన్ని విధాల యోగ్యుడే గాని చంద్రుడికి కళంకం ఉన్నట్టు అతనికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్లు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు. యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే, సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అందుచేత అతను రేపు పట్టాభిషేకం అనగా తన గుర్రమెక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళాడు. యువరాజు 3 రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో, వనాలతో, నదులతో చాలా అందంగా ఉంది. ఒక చోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోనే ఒక కాపరి కుర్రాడు కూర్చుని పిల్లన గ్రోవి మీద హాయిగా పాడుతున్నాడు. యువరాజు ఆ కుర్రవాడిని పలకరించాడు. కుర్రాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు. అతని యజమాని ఒక పెద్ద రైతు, పాడి పంట సమృద్ధిగా కలవాడు. ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి, తమరెవరు, ఏ ఊరు, ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు. నేనొక యువరాజును, నా పేరు చెప్పను. పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టుడిని అయ్యాను. ఇప్పుడు నాకొక చోటంటూ లేదు అన్నాడు యువరాజు విచారంగా. అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి, తమకే లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు. అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు. కుర్రాడి పాట వింటుంటే ప్రకృతి సౌందర్యం చూస్తూ ఆనందించేవాడు. ఈ విధంగా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కొనకు వెళ్ళాడు. అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపర్లు మందలు తోలుకు వచ్చారు. ఆ స్థలం చాలా మనోహరంగా ఉంది. అక్కడొక మంద, ఇక్కడొక మంద మేస్తున్నాయి. గొర్రెల కాపర్లు ఉల్లాసంగా పాడుతున్నారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అన్న కేక వినిపించింది. ఎక్కడి పాటలు అక్కడ ఆగిపోయాయి. గొర్రెల కాపర్లందరూ చేతికందిన రాళ్లు, కర్రలు తీసుకుని కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తసాగారు. పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రాడు. కాని యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. కుర్రాడు క్షణం సేపు చూసి సింహాన్ని వేటాడటానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవటానికి చెట్టెక్కి ఆకుల గుబురు మధ్య దాక్కున్నాడు. కొంతసేపటికి గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు. వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది. ఇది చూసిన యువరాజుకు సిగ్గు వేసింది. గొర్రెల కాపరి కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు. చచ్చిన సింహాన్ని చూస్తేనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్లిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనపడటానికి ముఖం చెల్లక మరొక మార్గం పట్టుకుని పోసాగాడు. మరి 3 రోజులు ప్రయాణించినాక యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు గాని రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజునని చెప్పాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడిగా ఉండండి, ఏ లోటు లేకుండా చూస్తాము, ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి. యువరాజు అందుకు సమ్మతించాడు. అతనికి ఇక్కడి జీవితం కూడా బాగానే ఉంది. కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరుతూ యువరాజును కూడా రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి, వాటిని వేటాడబోతున్నాం.
చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి. దానికి వేట సరి అయిన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా. యువరాజు వెళ్ళక తప్పింది కాదు, కాని అతని గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసులుగా కనిపించారు. సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం ప్రవేశించాడు. అతను దేశభ్రష్టుడైన యువరాజని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతనిని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు. మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఈ రాజుగారికి ఒక కుమార్తె ఉంది. ఆమె అందగత్తె, తెలివిగలది. దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారము కలగకుండా ఉండటానికే ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది. దడదడ కొట్టుకునే గుండెతో యువరాజు, ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, నా నల్లబంటు ఆవలింత అన్నది రాకుమార్తె. నల్లబంటు అంటే రాకుమార్తె నౌకరైన ఒక నీగ్రో అనుకున్నాడు యువరాజు. మనుష్యమాత్రుడు ఆవలిస్తూ అంత భయంకరమైన చప్పుడు చేయటమో, బంటు అలా ఆవలిస్తుంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవటమో యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది. మరి కాసేపు సంభాషించుకున్న తర్వాత నిద్రపోయే వేళ అయ్యింది, వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె లేచి తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. తలుపు వెనక పెద్ద నల్ల సింహం కూర్చుని ఉంది. సింహం సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయని ఎరగరా? ఇది నా పెంపుడు సింహం, ఏమీ చెయ్యదు. నేనే స్వయంగా మచ్చిక చేశాను, ఎప్పుడూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది. యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు. తర్వాత రాజకుమార్తె నల్ల సింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు. సైనికులు సింహాలను వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది. వాళ్లకు భయం బాధ లేదు, తానకున్నది అంతే తేడా. భయం లేనివాణ్ణి సింహాలు కావు కదా మరేది కూడా ఏమీ చెయ్యలేదు. ఈ సంగతి తెలుసుకున్నవాడే యువరాజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. యువరాజు జాడ తెలియక తప్పించే మంత్రులు, రాజబంధువులు సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చేయండి అన్నాడు యువరాజు. మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటయింది. యువరాజు బల్యంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటికి వదిలారు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదలలేదు, మెదలలేదు. సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చుని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు. యువరాజు ధైర్య సాహసాలు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతుకు, గొర్రెల కాపరి కుర్రాడికి, ఎడారిలో సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా పిలుపందింది. వారంతా వచ్చారు. పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు, నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు, నా కుమార్తెను తెచ్చాను, ఆమెను స్వీకరించు అన్నాడు. యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం.